ఏవియన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఉత్తరాఖండ్లో అడవులు తగలబడుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నాలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ కొత్త కార్చిచ్చులు పుట్టుకు వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే అతి భారీ అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ ఏడాది ఎక్కువగా ఉంది. గత 10 రోజుల్లో 200కు పైగా తీవ్రస్థాయి కార్చిచ్చులు నమోదైతే గత ఏడాది ఇదే కాలంలో 11 మాత్రమే నమోదయ్యాయట. మంటలు ఆర్పేందుకు, వ్యాప్తిని నిరోధించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నది. హెలికాప్టర్లు, బాంబీ బకెట్లతో నీళ్లు కుమ్మరిస్తున్నాయి. అయినప్పటికీ విద్యాలయాలకు, జనవాసులకు కూడా ఈ కార్చిచ్చుల బాధ తప్పడం లేదని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే 50,000 హెక్టార్లు అడవి తగలబడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. ప్రకృతి కంటే మానవ కార్యకలాపాలే ఈ అగ్ని ప్రమాదాలకు ముఖ్య కారణమని తెలుస్తుంది. 2019లో 981 హెక్టార్లు తగలబడితే ఆ మరుసటి ఏడాది అంటే కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు 172 హెక్టార్లు మాత్రమే అగ్నికి ఆహుతైంది. ఈ డేటాను లోతుగా గమనించినప్పుడు 2021లో 3,576 హెక్టార్లు, 2022లో 3,425 హెక్టార్లు మంటల్లో మాయం కావడం ఆశ్చర్యం కలిగించింది. ఏటా ఫిబ్రవరి నుంచి అగ్ని ప్రమాదాలు ఆరంభమవుతాయి కనుక 6 నెలల ముందు నుంచే నిర్దిష్టమైన చర్యలతో వాటిని నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ కార్యకలాపాలే. స్థానికులు, పర్యాటకులు కాలుతున్న సిగరెట్లను నిర్లక్ష్యంగా విసిరివేయడం, ఎక్కడ పడితే అక్కడ వండుకొని నిప్పు సరిగ్గా ఆర్పకపోవడం, వ్యవసాయ క్షేత్రాల్లో వ్యర్థాలను తగలబెట్టడం ఇత్యాది చర్యలతో పాటు స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగా అడవులకు నిప్పంటిస్తున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటూ వాతావరణం మరింత పొడిగా మారిపోయిన నేపథ్యంలో కార్చిచ్చుల సంఖ్య పెరిగి ఉండవచ్చు. కానీ వేసవి ప్రవేశం కంటే ముందుగానే వందలాది హెక్టార్ల అడవి నాశనమైన అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పును పూర్తిగా వాతావరణ మార్పుల మీదకు నెట్టివేయడం సరికాదు. మనిషి అత్యాశకు అడవులు బలైపోతుంటే మానవ నిర్లక్ష్యం కారణంగా పెరిగిన భూతాపం మిగిలిన వనాలను మింగేస్తుంది. అడవుల నిర్వహణలో స్థానికుల పాత్ర గతంతో పోల్చితే బాగా తగ్గిపోయిందని, అందుకే అగ్ని ప్రమాదాలు అరికట్టడంలో పూర్వపు తరాలు వారు ప్రదర్శించిన చొరవ ఇప్పటి వారిలో లేకుండా పోయిందని, ప్రభుత్వాలు సైతం ప్రజా భాగస్వామ్యం విషయంలో శ్రద్ధ చూపడం లేదని పర్యావరణవేత్తలు వాపోతున్నారు.